ఇర్మియా గ్రంథం 31:9 తొట్టిల్లకుండా చక్కగా పో బాటను వారు నడిపింతును. నా జీవితంలో నేను తొట్టిల్లకుండా నేను కాపాడబడాలి. ఆత్మీయతలో నేను తొట్టిల్లిపోకూడదు, భక్తిలో నేను తొట్టిల్లిపోకూడదు, విశ్వాసంలో తొట్టిల్లిపోకూడదని ఎప్పుడైతే నువ్వు అలా ప్రార్థిస్తావో నీ ప్రార్థన దేవుడు వింటాడు, నీ ప్రార్థన వింటాడు. తల్లి తన బిడ్డ నడుస్తున్నప్పుడు పడిపోకుండా వెనక ఆ బిడ్డను గమనిస్తూ వస్తుంది. మీరు చూడండి, నేను చూపిస్తున్నాను. ఆ బిడ్డ పడిపోకుండా తండ్రి కానీ తల్లి కానీ వెనక గమనిస్తూనే వస్తున్నారు. అవునా కాదా? ఆ చిన్న బుడతడు నడుస్తున్నాడు, తప్పటడుగులు వేస్తున్నాడు, వెనక ఒక వ్యక్తి గమనిస్తూ వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు అతను? ఎక్కడ బిడ్డ పడిపోతాడో పడిపోకుండా నిలబెట్టాలి, నడక నేర్పించాలి. నా బిడ్డ పడిపోవడానికి వీల్లేదు, నా బిడ్డకు నడక రావాలి అని ఒక తండ్రి వస్తున్నట్టుగా పరలోక తండ్రి ప్రభు అయిన యేసు, రక్షకుడైన యేసు, పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో నీకు నడక నేర్పిస్తాడని నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పిడా. ఇదే విధంగా ఆత్మస్వరూపైన దేవుడు నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు పడిపోతున్నప్పుడు నిన్ను చూస్తూ ఊరుకోడు, కానీ నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చి నేను లేపుతాడు, నిలబెడతాడు. మన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే పెద్దవాళ్ళు నువ్వు పడిపోయినప్పుడు లేపారో, పరలోక తండ్రి ఈరోజు జీవితంలో కొందరు పడిపోతున్నారా? తొట్టిల్లిపోతున్నారా? అవును. ఆర్థికంగా కొందరు తొట్టిల్లారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. మరికొంతమంది భూమి మీద బాగానే నడుస్తున్నావు కానీ జీవితంలో పడిపోయావు. కొన్ని విషయాల్లో నీ జీవితం పడిపోయింది. ఆత్మీయతలో పడిపోయిన వారు, భక్తిలో పడిపోయిన వారు, విశ్వాస జీవితంలో పడిపోయిన వారు, ప్రార్థనా జీవితం మానేశారంటే ప్రార్థనా జీవితంలో పడిపోయారు వాళ్ళు. ఒకప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళడానికి, మందిరానికి వెళ్ళడానికి మానక వచ్చేవాళ్ళు. ఒక దినము దేవసేనలు గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమని భావించి కుటుంబం అంతా లేచి స్నానాలు చేసి బైబిల్ పట్టుకొని మందిరానికి పరిగెత్తిన కుటుంబాలు ఈరోజు ప్రార్థనా స్థలాలకు రావట్లేదు, ప్రార్థనా మందిరాలకు రావట్లేదు. నిర్లక్ష్యం, పడిపోటకు నువ్వు అనుమతించావు కాబట్టి సాతాను నిన్ను పడగొట్టాడు. దావీదు రోజు సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం ప్రార్థించేవాడు. 55 కీర్తన 17 కీర్తనలు 55:17 ప్రతి ఉదయమున ప్రతి సాయంకాలమున, ముందు సాయంకాలం అంటాడు, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నం నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించడం. ఇలా ధ్యానించాల్సిన ఈ వ్యక్తి ఒక రోజున ప్రార్థనా ధ్యానం మానేశాడు. సాయంకాలం ప్రార్థన మానేసి మేడ మీదకి ఎక్కి దిక్కులు చూడడం ప్రారంభించాడు. భక్తులారా, దిక్కులు చూడకండి. దిక్కులు చూస్తే అన్ని దిక్కుల నుండి దురాత్మల మీద పడగొట్టే అవకాశం ఉంది. పైకెక్కి మేడ మీద ప్రార్థనా సమయాన్ని దిక్కులు చూడడానికి అప్పగించాడు. ప్రేయర్ చేయాల్సిన టైంను లోకానికి అప్పగించాడు. ప్రార్థించే సమయం సినిమాలకో, సీరియాలకో, లోక సంబంధమైన చెత్త కార్యక్రమాలకు నువ్వు అప్పగిస్తే నష్టపోయేది నువ్వే. సాయంకాలం ప్రార్థించాల్సిన ఈ భక్తుడు సాయంకాలం మేడ మీదకి వెళ్ళి దిక్కులు చూడడం ప్రారంభించగా, ఆ దిక్కులు చూస్తున్నప్పుడు అతనికి ఒక దృశ్యం కనిపించింది. ఆ దృశ్యం ఒక అపవిత్రమైనటువంటి దృశ్యం. ఆ దృశ్యంతో అపవిత్ర ఆత్మతలో ప్రవేశించింది. అతను ఆశించి ఆ అపవిత్రమైన పని చేశాడు, పాప పని చేశాడు. ఎప్పుడైతే పాప పని చేశాడో తన ఇంటి మీదకి శాపం తెచ్చుకున్నాడు. అలాగే తనకున్నవన్నీ కూడా పోగొట్టుకోవడం ప్రారంభించాడు. తన పిల్లలు ఎదురు తిరిగేవారుగా మారిపోయారు, దుష్టులుగా మారిపోయారు. ఆయన పెద్ద కుమారుడు అబ్షాలోం అపవిత్రుడుగా మారిపోయాడు. కుటుంబం అంతా కూడా మరి అన్యులు మధ్యలో ఏం జరుగుతాయి, అవి జరగడం స్టార్ట్ అయిపోయాయి, అపవిత్రమైన కార్యక్రమాలు. అప్పుడు అతను గుండె బాదుకుని ఏడ్చాడు. దావీదు, దేవా, నేను ఎంత తప్పు చేశాను, నేను ప్రార్థించాల్సిన సమయాన్ని లోకానికి ఇచ్చా, వాక్యం ధ్యానించాల్సిన సమయాన్ని లోకపు పాపపు చూపులకి ఇచ్చాను, ఎంత నష్టపోయాను దేవా అని గుండె బాదుకుని ఏడ్చాడు. నా కుటుంబం ఇలా అవుతుందని అనుకోలేదు, నా జీవితం ఇలా అయిపోతుందని అనుకోలేదు, అన్నీ ఉన్నాయి కదా పర్వాలేదు అనుకున్నాను. దేవుని బిడ్డ, నీకు అన్నీ ఉన్నా భక్తి కలిగే జీవించు, ఏమీ లేకపోయినా భక్తి కలిగే జీవించు. ప్రార్థన విడవద్దు, భక్తిని విడవద్దు, అప్పుడే నువ్వు కాపాడబడతావు. దేవుని ప్రజలారా, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టకండి. ప్రార్థనపై ఇది మన మేలు కోసం రాయబడింది. మీకు తెలుసా, బైబిల్ గ్రంథంలో రాయబడింది, ద్వితీయోపదేశ కాండంలో ఈ పరిశుద్ధ లేఖనాలన్నీ కూడా మానవుల మేలు కొరకు ఇవ్వబడ్డాయిట. మన మేలు కొరకు ఇచ్చిన వాక్యాలు ఇవి. మంచి ఆరోగ్యాలు మీరు కలిగి ఉందరు గాక. ప్రార్థన చేద్దాం, దేవుని దగ్గర మొరపెట్టుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మా ఆత్మీయ యాత్రలో అనుదినము నీ కృపను, నీ దయను తలంచుకుంటూ నిన్ను స్తుతిస్తూ జీవించే కృపను మాకు దయచేయండి. మీ రెక్కల చోటున మమ్మల్ని కాచి కాపాడారు, ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.